నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. దయాసాగరా మన్నించిన మొరా నడిపించు ఈ పాపపు చేరా. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చేరా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. నీ పాదాల చెంత యేసయ్యా. దూరంగా నడిచాను, హీనంగా బ్రతికాను, తప్పు అని తెలిసినను తప్పదనుకున్నాను. దూరంగా నడిచాను, హీనంగా బ్రతికాను, తప్పు అని తెలిసినను తప్పదనుకున్నాను. వాక్యముతో గద్దించగా గ్రహించుకున్నాను, వాక్యముతో గద్దించగా గ్రహించుకున్నాను. గతమంతా తలుచుకొని చింతించుచున్నాను, గతమంతా తలుచుకొని చింతించుచున్నాను. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చేరా. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చేరా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. నీ పాదాల చెంత యేసయ్యా.
మలినమై ఉన్నప్పుడు కరుణతో పిలిచావు, నీ సిలువ రక్తముతో దోషాన్ని కడిగావు. మలినమై ఉన్నప్పుడు కరుణతో పిలిచావు, నీ సిలువ రక్తములో దోషాన్ని కడిగావు. ధూళినై ఉన్నానని దూరంగా లేవయ్యా, ధూళినై ఉన్నానని దూరంగా లేవయ్యా, జాలితో చేరదీసి కౌగిలించావయ్యా, జాలితో చేరదీసి కౌగిలించావయ్యా. దయా సాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చేరా. దయా సాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చేరా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. దయా సాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చేరా. దయా సాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చేరా. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి వాడను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు. నేనెంతటి వాడను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. కరుణా సంపన్నుడా, వాత్సల్య పూర్ణుడా, సదా నిలుచును నీ కృపా.
కరుణా సంపన్నుడా వాత్సల్య పూర్ణుడా సదా నిలుచును నీ కృపా దీర్ఘాయువుతో మేలులు చూపి నన్ను దీవించావు దీర్ఘాయువుతో మేలులు చూపి నన్ను దీవించావు నా కోట నీవే నా కేడెము నీవే నా కోట నీవే నా కేడెము నీవే ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా లోకం మరచిపోతున్నా స్నేహం విడిచి వెళుతున్నా నా చేరువైనది నీవేనయ్యా లోకం మరచిపోతున్నా స్నేహం విడిచి వెళుతున్నా నా చేరువైనది నీవేనయ్యా నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే ఆరాధించేదా నా జీవిత కాలము ఆరాధించేదా నా జీవిత కాలము ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా ఎంతటి వాడను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు
నేనెంతటి వాడను నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరూ నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధ మాలై మేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వెలలేని వందనాలు, స్తుతులు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, నీ ప్రేమ, నీ కృప, నీ దయ ఎంతో ఉన్నతమైనవి. మమ్మను ప్రేమిస్తూ నడిపిస్తూ నీ రెక్కల చాటున దాస్తూ తిరిగి 3వ మాసములో 4వ పరిశుద్ధ దినములో ఇటు రీతిగా మేము నిన్ను ఆరాధించగలిగేటువంటి విలువైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుగా ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, ఇదిగో ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. చేరవచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో వారు కూడా సకాలంలోనే నీ పాద సముఖంలోనికి వచ్చి మీ నామమును స్తుతించగలిగేటువంటి ఈ చక్కటి అవకాశాన్ని వారికి దయచేయండి. వారు వస్తున్నప్పుడు ఏదైతే ఆటంకంగా ఉందో ఆటంకమంతటిని కూడా యేసు నామములో తొలగించి నాయన మార్గము సరళం చేసి నీ మందిరపు ఆవరణంలోనికి వారిని నడిపించండి. నాయన, తదుపరి జరగనైనటువంటి ఆరాధన క్రమములో వాక్య పఠనము, విజ్ఞాపనము, అతండి సాక్ష్యాలు, స్తుతి ఆరాధన, వాక్య సందేశము ప్రతి విషయంలో కూడా మీ ఆత్మను తోడించి నడిపించుమని, ఈ ఆరాధన కేవలము నీ నామ మహిమార్థమే జరిగించుకుని ఎలాంటి ఆటంకము లేకుండా ఘనముగా మర్యాదగా జరిగించి చేరవచ్చిన నీ బిడ్డలైన మందరకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలుచుమని, సమస్తమైనటువంటి మేళ్లతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లలు, మనమందరం కూడా అదే 68వ సంకీర్తన మొదటి నుండి 9 చరణాలు గల భాగాన్ని ఉత్తర ప్రచుత రీతిగా చదువుదాం. 68వ సంకీర్తన మొదటి నుండి 9 చరణాలు ఉత్తర ప్రచుత రీతిగా చదువుదాం. చివరి చరణాన్ని మనమంతా కలిసి చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగనట్లు భక్తిహీనులు దేవుడి సన్నిధికి కరిగి నశించెదరుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి,
ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. చివరి చరణం అందరం కలిసి చదువుతాం. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. దేవుడు అందరం కూడా అదే రీతిగా నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 367వ పాట దేవా వెంబడించితి నీ నామమును అని పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 367వ పాట దేవా వెంబడించితి నీ నామము. దేవా వెంబడించితి నీ నామమున్, దేవా వెంబడించితి నీ నామమున్. జీవితేశ్వరనా జీవితాశ నీవే, రావేనా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితి నీ నామమున్, యేసు నీదు ప్రేమను నే వింటిని. బాసురంబగుని సిలువనే గంటిని, యేసువాడను నేనంటిని. దేవా వెంబడించితి నీ నామమున్, ప్రభో ప్రారంభించితి ప్రయాణమున్. పరలోకయెరూషలేము పూరికిను, పవన చూపుము మార్గము. దేవా వెంబడించితి నీ నామమున్, నాదా ఈదలేను ఈ ప్రవాహమున్. నిదరింగాలని కెరటల దాటిచే, నావికారమ్మునల్ బ్రోవుము. దేవా వెంబడించితి నీ నామమున్, స్వామి నీదు ప్రేమకు నే సాక్షిని. సంగమందున నా పొరుగు వారికి సత్య సువార్తనే చాటుదు. దేవా వెంబడించితి నీ నామమున్, రాజా నీదు రాజ్యములో చేరితి. రమ్యమౌ రాజ్యమందున వాడుము, రక్ష
రక్షణానందము కూర్చుము. దేవా వెంబడించి తిని నామమున్. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి నేటి పరిశుద్ధ దినములో ధ్యానము చేయడానికి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19 వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుదాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19 వచనం గల భాగాన్ని ఏదైనా ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు చదివి వినిపిస్తారు. ప్రభు నామానికి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ మందిరంలో దేవుడు ఈ విధంగా నివసించే భాగ్యం మనకి సజీవుల లెక్కలో నిలబెట్టి తన మందిరంలో ఈ విధంగా నివసించే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ దిన పరిశుద్ధ వాక్యం మరి ఈ విధంగా ఉంది. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చదువుదాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి. మేము మీకు మాదిరి అయి ఉన్నాము. ప్రకారము నడుచుకుని వారు గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యములు చెప్పి ఉన్నప్పుడు ఏడ్చుచూ చెప్పు ఉన్నాను. నాశనమే వారి అంతము, వారు కడపటి వారి దేవుడు. వారు తాము సిగ్గుపరటు వల్ల సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటిని యందు మనసు నుంచుతున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకునండి. దేవుడు మనందరినీ మరలా ఈ పరిశుద్ధ దినంలో నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ప్రియులు తండ్రి గారు అపార మాస్టర్ గారు మనను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నా దేవా, నా ప్రభువా, గలలీయుడా, నజరేయుడా, శాశ్వత సౌందర్యం కలిగినటువంటి సీయోను రాజా, నీకు వేలాది స్తోత్రములు. గడిచిన కాలమంతా కూడా కాపాడారు, ఆరోగ్యంగా ఉంచారు, ఆయుష్ ఇచ్చారు. అనేక ఆపదల నుండి, ప్రమాదాల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి కూడా తప్పించారు మా ప్రభువా. ఈ దినాన్ని మా ప్రభువా నీ ఆలయంలో మేమందరము కూడుకొని నిన్ను ఇంకొక పర్యాయము ధ్యానించే భాగ్యము, స్తుతించే భాగ్యము, కీర్తించే భాగ్యము ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు. అలాగే మా ప్రభువా, మేము చేస్తున్నటువంటి మా విన్నపములు, మా మొర్రలు, మా బాధలు, మా సమస్తమును మా ప్రభువా నీ సన్నిధికి చేరుతాయని మేము విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముచూ ఉన్నాము మా ప్రభువా. మా తండ్రి, ఈ దినాన్ని అనేక చోట్ల మా ప్రభువా, అనేక మందిరాలలో కూడాను ఆరు బయట నా తండ్రి నీ పేరట ప్రార్థనలు జరుగుతూ ఉండగా, స్తుతులు జరుగుతూ ఉండగా, వాక్యం వింటూ ఉండగా మా ప్రభువా వారి మధ్యలో ఉండండి. వాక్యం వినిపించే నీ సేవకుల్ని బహుగా దీవించండి. వాక్యం వింటున్నటువంటి నీ విశ్వాసుల్ని మా ప్రభువా బహుగా దీవించండి. అలాగే నా తండ్రి మా ప్రభువా, మాలో అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి మా ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి చాలామంది ఉన్నారు మా ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, లేపండి, వారిలో ఉన్న అస్వస్థతని తీసివేయండి మా ప్రభువా. మా ఆలోచనలు, మా హృదయాంతరంగంలో ఏమున్నాయో మా ప్రభువా మాకైతే తెలియదు మా ప్రభువా. అన్నీ ఎరుగున్న దేవుడు కనుక మా ప్రభువా అవి నీకు అంగీకారమైతే మా ప్రభువా అవన్నీ నెరవేర్చండి, లేదంటే పక్కన పెట్టండి నా ప్రభువా.
ఈ దినాన్ని నీ వాక్యం విత్తుచుండగా, నీ వాక్యం చెప్పుచుండగా మా ప్రభువా, నీ సేవకుని మరుగున పడతండి మా ప్రభువా. అతని ద్వారా అనేకమైన మంచి మాటలు మేము వినే భాగ్యం కూడా అనుగ్రహించండి మా ప్రభువా. ఈ లోకంలో మా తండ్రి యేసు మార్గమే, యేసు సత్యము జీవము, అతని ద్వారే పరలోక రాజ్యానికి బాటలు వేయచ్చు, పరలోక రాజ్యానికి చేరొచ్చు అని ఒక విశ్వాసంతో మా ప్రభా, నీ ప్రజలు, నీ విశ్వాసులు మా ప్రభులా నేను నమ్మి నీ ఆలయమునకొచ్చి నేను ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభా. వారి మొరలనేమో ఆలకించండి. నిజమే నా తండ్రి, నిజమైన రక్షకుడు యేసే అని వారందరూ నమ్మాలి, నీ వైపు చూడాలి, నిన్ను వెంబడించాలి, నీ వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి మా ప్రభా. నీ రాజ్యానికి బంగారు బాటలు వేసే భాగ్యం కూడా వారికి అనుగ్రహించండి మా తండ్రి. అలాగే మా ప్రభువా, మేము విన్న వాక్యమే మా హృదయాల్లో ఉండే భాగ్యం కూడా అనుగ్రహించండి. బహుగా దీవించి పంపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు, ప్రార్థనలో నడిపించినటువంటి ప్రియులు తండ్రి గారు అప్పారావు మాస్టర్ గారు, వారిద్దరికీ కూడా ప్రభునామలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో అందరూ కూడా తలలో ఉంచి హృదయపూర్వకంగా స్తుతి ఆరాధనలో పాలిభాసులు అవుదాం. ఈ సమయంలో సహోదరి డాక్టర్ సౌజన్య గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు మనము కూడా చప్పట్లు కొడుతూ ఏకీభవించి ప్రభువుని కనపరుద్దాం. గడిచిన వారమంతా దేవుడు మన పట్ల చేసిన మేలను బట్టి, కృపలను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, క్షేమం బట్టి మనందరం హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాము. ఎవరో మౌనంగా ఉండద్దు. పాట ఒకవేళ వస్తే నాతో కలిపి ఏకీభవించేస్తున్నాగా మనం చేస్తున్నాను. రాని ఎడ్ల అందరూ కళ్ళు మూసుకొని దేవుని నామాన్ని చప్పట్లు కొడుతూ స్తుతించవలసిందిగా మనం చేస్తున్నాం. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు సర్వ
బలవంతుడు తండ్రి. శూన్యంలో నుంచి సమస్తమును కలుగజేసిన దేవా నీకు వందనములు. నిరాకారం నుంచి ఆకారం చేసిన దేవా నీకు వందనములయ్యా. గొప్ప దేవ చెప్దాం అందరం అండి. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడు నిజమే కదండి. అల్ఫా ఒమేగయు ఆది అంతమున్న దేవుడు. మన దేవుడు నిత్య నిబంధన చేశాడు. ఆ విధంగా మనకి ఈ లోకానికి వచ్చి మనకి మన పాపం నుంచి మనకు విడుదలిచ్చి ఆయన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. ఆయన వాక్యం చెప్తుంది కదా, నిజంగా మనం మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడ్ల ఆయన నమ్మకమైన దేవుడు గనుక మన పాపమును క్షమించి ఆయన మన అందరినీ ప్రేమించేవాడు, కృపా కనికరం చూపించేవాడు. హృదయపూర్వకంగా మన అందరం చెప్దామండి. దేవా నా ఎడ్ల శుద్ధ హృదయం కలిగజేయ్యా, నాలో ఉన్న ప్రతి ఒక్క పాపమును దోషమును దూరపరచమని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా, 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 నాలోనా. అందరం చెప్దామండి. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం
నమ్మదగిన దేవుడు, ఆయన కృపమయుడు. నిజంగా మన హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మన పాపములన్నీ క్షమించే దేవుడు, మన కృప చూపించే దేవుడు కనుక హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. నాలో శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. హల్లెలూయా. మనం వాక్యానికి సిద్ధపడుచుండగా వాక్యం కోసం సిద్ధపాటు కోసం సంఘ అధ్యక్షుడైనటువంటి అనిల్ మాస్టర్ని ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. మరి సహోదరు చేసిన స్తుతి ఆరాధనలో మనం పాలు పంచుకున్నాం. నిజమే, మరి దేవుడి కృప చూపించకపోతే ఇలాంటి ఆరాధనలు మనకి రావు. మరి నిత్యము దేవుని స్తుతి చెల్లించుట శ్రేయస్కరమని వాక్యంలో సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. కృపయ కనికరమగల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్తుతులు స్తోత్రములైన ఉదయకాల సన్నిధిలో మరొకసారి మా సంఘాన్ని నిలువబెట్టిన విధానం బట్టి వందనాలు ప్రభా. విడుదల చేసినటువంటి స్తుతి ఆరాధనలో మీరు ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. వారి విజ్ఞాపనలో ప్రభా పాలు పంచుకుంటున్నందుకు వందనాలు ప్రభా. వారు ఏదైతే ప్రభా దేని నిమిత్తమైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, ఎందు నిమిత్తమైతే స్తుతి చెల్లిస్తూ ఉన్నారో సమస్తము మీకు ఎరుగుంటానే అటువంటి కుటుంబాలందరినీ కూడా దీవించమని, అదేవిధంగా ప్రభా వాక్యం చెప్పబోతున్నటువంటి పాస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం. ఏ వాక్యం అయితే చెప్పబోతున్నారో ఆ వాక్యానుసార జీవితం మాకు దయచేయమని, ఈ కార్యక్రమం అంతా కూడా మీరే నడిపించమని మా ప్రభువును ప్రియస్తుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి ఇటు రీతిగా ఈ 3వ మాసం 4వ పరిశుద్ధ దినములో ప్రభు పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించగలగడానికి, ఆరాధించడానికి ప్రభు చక్కటి విలువైన అమూల్యమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవనటువంటి వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 19 వచనముల భాగము మన మధ్యలో చదవబడింది, మనం విన్నాం. ప్రాముఖ్యంగా ఈ దినాన 18వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. రాయబడిన మాటలు ఏంటంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెబుతున్నాను అంటున్నాడు. ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని యందు భక్తి కలిగి, విశ్వాసము కలిగి, దేవునిలో నడుస్తూ కూడా వారు చేసేటువంటి పని ఏంటంటే సిలువకు శత్రువులుగా మారుతూ ఉన్నారు. ఆ తర్వాత వచనంలో కొన్ని విషయాలు పౌలు జ్ఞాపకం చేశాడు. అసలు సిలువకు శత్రువులని పలకడానికి గల కారణం ఏంటి, ఎందుకొరకు ఆయన ఈ మాట చెప్పాల్సి వచ్చిందని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా, ఆ సిలువలో ఆయన మరణాన్ని జయించడం ద్వారా ఆ సిలువకు విలువ కలిగింది వాస్తవానికి. అయితే ఎవరు దీనిని లేక సిలువను వ్యతిరేకిస్తున్నారంటే, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి బలియాగాన్ని తృణీకరిస్తూ, ఆ సిలువకు ఏమాత్రం కూడా లోబడినటువంటి విశ్వాస సమూహాన్ని గురించి పౌలు మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే ఆ తర్వాత 2 మాటలు 3 మాటలు ఉన్నాయి చూడండి, 3-4 మాటలోనే 19వ వచనంలో 4 విషయాలు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నాశనమే వారి అంతం అని చెబుతూ, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడాలి, కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంట, అతిశయపడుతున్నారు. ఆ తర్వాత భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుతున్నారు కనుక వాళ్లను సిలువకు శత్రువులు అని సంబోధిస్తున్నాడు భక్తుడైన పౌలు. ఈ మధ్యాహ్న సమయంలో మనం గమనించినప్పుడు
9వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తును సంపాదించుకొని నా నీతిని గాక ఆయనందు అగ్గపడుచునని అంటున్నాడు. చూడండి, క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమునైన నీతి అని తెలియజేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని మెప్పు పొందాలని కోరుకునే వారి కంటే క్రీస్తును విశ్వసించి ఆయన అడుగుజాడలు నడిచిన వారినే దేవుడు ఎక్కువగా అంగీకరిస్తాడని చెప్పి పౌలు యొక్క భావన. బైబిల్ కూడా అదే చెప్తుంది. నూతన నిబంధన ధర్మశాస్త్రము మనలను పాపము నుండి ఏమాత్రం కూడా విడిపించదు. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచితేనే దేవుడు మనలను విడిపిస్తాడని చెప్పి నమ్ముతున్నాడు. కాబట్టి ఎవరైతే కేవలము భౌతిక సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయ పద్ధతులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాటిని మాత్రమే అనుసరించి నడుచుకుంటారో వారిని క్రీస్తు శిలువకు శత్రువులుగా తెలియజేస్తారు. ఆనాడు క్రీస్తును విశ్వసించని యూదులేమో తెలియదు, కానీ ఈనాడు అనేక మంది క్రీస్తును విశ్వసించిన వారు సహితము క్రైస్తవ లోకము కూడా కొన్ని సందర్భాల్లో బాహ్య సంబంధమైనటువంటి పద్ధతులకు, బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలకు ప్రాధాన్యతనిచ్చి వారి ఆత్మను దేవునికి దూరంగా ఉంచుతూ ఉన్నారు. మనుషులు మాత్రము దేవుని మెడలు కనబడుతున్నారు, కానీ వారి అంతరంగం మాత్రం దేవునికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన స్వార్థ పరిచర్యలు చెప్తున్నటువంటి ఒక మాటను మనం చూస్తాం. మీరు మీ పారంపర్య నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. దేవుని వాక్యము మధురమైనదని, జుంటె తేనె దారాల కంటే మధురమైనదని, తేనె కంటే మధురమైనదని, విలువైనదని చాలా మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు మనకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. అయినా కూడా దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేసేటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. నిజమే, నేటి క్రైస్తవ లోకం, క్రైస్తవ సమాజం, ఆ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా బాహ్య సంబంధమైనటువంటి విషయాల మీద వాదాలు ఆడుచు, గుద్దులు ఆడుచు క్రీస్తు సువార్తకు, సంఘానికి ఆటంకాలుగా మారుతూ ఉన్నారు. వారిని సిలువకు శత్రువులు అని వాక్యము తెలియజేస్తుంది. మనం ఆలోచించాలి, ఈరోజు ఎంతకాలం ఇంకా మనము బాహ్య సంబంధమైనటువంటి పద్ధతులు ఆచరిస్తూ ప్రతిదినము వినబడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ఎంతకాలం ఇంకా సిలువకు శత్రువులుగా ఉంటాం? గమనించాలి. అన్ని విషయాల్లో ఒకటని కాదు, ప్రతి విషయంలో కూడా సిలువ. సాధారణంగా ఎవరైనా సేవకులు వచ్చి విశ్వాసుల్ని సిలువకు శత్రువులు ఎవరు అని అంటే మనము మరో మాట లేకుండా చెప్పేస్తాం. ఏమని? అన్యజనులు అని చెప్పి కదా. మరొక మాట తడుంగం కూడా అసలు ఆలోచించాం. అమ్మా చెప్పండి, ఎవరు సిలువకు శత్రువులు అనగానే వెంటనే మరొక మాట లేకుండా చెప్పేస్తాం, తడుంగం. అదే మాట మనల్ని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం రాదు, నోటంట మాటలు తడబడిపోతూ ఉంటాయి. అది ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రతి విషయంలో కూడా నేటి క్రైస్తవ సంఘము, నేటి క్రైస్తవ విశ్వాసులు ప్రతి విషయంలో కూడా క్రీస్తును సిలువ వేస్తూనే ఉన్నారు. అందుకే మాట అంటున్నాడు పౌలు, ఏమని? ఇంతకు ముందే మీకు చెప్పాను వారిని గురించి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాకపోతే ఏడుస్తున్నాను అంటున్నాడు. గమనించాలి, సంఘము గురించి పౌలు ఏడుస్తూ చెబుతున్న మాట. ఆనాడు పౌలే కదండి, నేటి దినాల్లో అనేక మంది సంఘ కాపురులకు కూడా ఇదే పరిస్థితి. సంఘాన్ని బట్టి దుఃఖించేటువంటి పరిస్థితి, సంఘాన్ని బట్టి
చింతిస్తూ ప్రభువు దగ్గర మోకరిల్లేటువంటి పరిస్థితి. చూడండి, సేవకులు సంఘం పట్ల ప్రేమ కలిగి సంఘము దేవుని నుండి దూరం అయిపోకూడదని, సంఘము దేవునికి అంటిపెట్టుకుని ఉండాలని చెప్పి కేవలము సంఘము మీద మాత్రమే ఆధారపడి సంఘాన్ని ఏదేమైనా సరే దేవుని చెంతకు నడిపించాలి అనేటువంటి నిశ్చయత, కృతజ్ఞతలు కలిగినటువంటి సేవకులు ఈరోజు సంఘం పట్ల ఏడుస్తూ ఉన్నారు. ఏమండి, నేను అంటాను, ఒక విధంగా చెప్పాలంటే సేవకులకు అది అవసరం లేదు. ఎందుకని చెప్పనంటారా? దేవుడు తన పని ఎక్కడైతే ఉందో అక్కడ సేవకులు బలంగా నడిపించుకుంటాడు. కాకపోతే ఏంటంటే ఆ సంఘము ఏమాత్రం కూడా ప్రభువుకు దూరం అయిపోకూడదు. ఫిలిప్పీ సంఘము ఎన్నిసార్లు పౌలు గద్దించినా కూడా మరలా వాళ్ళు చేసే పని ఏంటంటే అబద్ధ బోధనలను నమ్ముతూ అబద్ధ ప్రవక్తలను ఆచరిస్తూ చాలా విషయం. చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. ఆ పై వచనం కూడా చదవండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించండి. చూడండి, అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైంది కాదు, కాకపోతే మీకది క్షేమకరం. చూడండి, ఎంత ప్రయాసతో ఎంత దుఃఖంతో చెప్తున్నాడు ఈ మాట. ఏమన్నాడంట? ప్రభునందు ఆనందించండి. నేను ఇంతకుముందు చెప్పిన సంగతులను మరలా వ్రాయటం నాకు పెద్ద కష్టమైన పని ఏం కాదు. దేవుని మాటలు చెప్పిందే చెప్పడం పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే విశ్వాసులుగా ఉన్నటువంటి వారు దాన్ని ఏం చేయకూడదంటే విసుక్కోకూడదు. ఏంటంటే పాస్టర్ గారు చెప్పిందే చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, అది మీకు క్షేమము. సేవకుడు ఒకే వాక్యం 2 సార్లు చెప్తే విశ్వాసం నచ్చదు కదా. కానీ పౌలు ఏమన్నా తెలుసా? అది మీకు క్షేమము, క్షేమకరం అని చెప్తూ ఆ తర్వాత ఒక మంచి మాట చూడండి. కుక్కల విషయమై జాగ్రత్త, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్త. కారణం ఏంటంటే వీరు సిలువకు శత్రువులు గనక మిమ్మును కూడా శత్రువులుగా మార్చేటువంటి పరిస్థితి లేకపోలేదు కాబట్టి వారిని గురించి ఎలా ఉండాలంటున్నాడు? జాగ్రత్త కదా. కుక్కలకు విశ్వాసం ఉంటుందంట కదా. అన్నింటికి ఉంటుందంటారా? అన్ని కుక్కలకు ఉండదు, కొన్నింటికే విశ్వాసం ఉంటుంది కదా. మనం అంటాం కదా, మొరిగే కుక్కలు కొన్ని ఉంటాయంట. చెప్పండి, పర్లేదు. కరిచే కుక్కలు కొన్ని ఉంటాయన్నమాట. ఇంకో మాట అంటారు, మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మరవదంట. అయితే గమనించాలి, ఈ కుక్కల విషయమే అంటే దేవుని వాక్యాన్ని విని కూడా చూడండి, కుక్క ఏం చేస్తుంది అది మనందరికీ తెలుసు కదా. అసలు ఆ విషయం తలుచుకుంటే కొన్నిసార్లు మనకు ఒకలాంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితి అండి. కుక్క తన వాంతికి తిరుగునట్లు అని దేవుని యొక్క వాక్యం ఎంత విన్నా కూడా ఆ వాక్యం మనకు తిరగలేకపోతున్నాం. అర్థమవుతుందా? కుక్క వాంతి చేసుకుని మరలా దాని వైపు తిరిగి తీసుకుంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం విని కూడా మనం ఏం చేస్తున్నాం? దానిని తీసుకోలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు పౌలు, అలాంటి వారు సిలువకు శత్రువులు. ఈ దినాల్లో చాలామంది క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటూ, క్రైస్తవ సంఘములో సభ్యురాలను విశ్వాసం చెప్పుకుంటూ అనేకులు తమ ప్రవర్తన ద్వారా క్రీస్తును నేటికి సిలువ వేస్తూ ఆ సిలువకు శత్రువులుగా ఉన్నట్లు తమకు తామే బయట పెట్టుకుంటున్నారు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఎవడో మనం దోషాన్ని అవసరం లేదు. ఏమండి, ఎదుటి మనల్ని నువ్వు దోషివి అని చూపించాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తనే మనల్ని దోషిగా నిలబెడతాది, మన మాట విధానమే మనల్ని దోషిగా నిలబెడతాది. ఇక్కడ పౌలది చెప్తున్నాడు, అనేక మంది అదే కదా అన్నారు. చూడండి, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అది వారి యొక్క ప్రవర్తన ద్వారా బయట పెట్టుకుంటున్నారు. అలాంటి వారు ప్రతి సంఘంలో ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, అంతగా బాధపడుతూ ఏడుస్తున్నాను అంటున్నాడు. ఆనాడు పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బట్టి ఏడుస్తూ రాస్తే, నేడు ప్రతి విశ్వాసి క్రీస్తు సిలువకు శత్రువులు మారడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎంతకాలం మనం ఆయన దుఃఖపరుస్తూ సిలువకు శత్రువులుగా ఉంటాం? రోమా పరిపాలన సామ్రాజ్యంలో ఉన్నప్పుడు అనేకులు సిలువ వేయబడ్డారు. వారందరిని గురించి పౌలు చెప్పట్లే, కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గురించి మాత్రం రాశాడు.
ఏమండి ఆ రోమా పరిపాలనలో నేరం చేసిన ప్రతి ఒక్కడు కూడా సిలువ పడ్డాడు చాలామంది. కానీ వారు ఎవరి గురించి పౌలు ఇక్కడ ప్రస్తావించదు. ప్రాముఖ్యంగా క్రీస్తు సిలువను గురించి మా కారణం ఏంటి తెలుసా? ఆ సిలువ అనేకుల రక్షణార్థమై, అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తమై, అనేకులను దోషభరితమైనటువంటి స్థితులను విడిపించడం కొరకే ఆ సిలువ ఉంది కనుక ఆ సిలువను నొక్కి మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించాలి. ఏమండి, క్రీస్తు సిలువకు విరోధంగా ఉన్నవారు వీరు అంటున్నాడు. ఆనాటి అబద్ధ ప్రవక్తులు, బోధకులు నేడు కూడా చాలామంది తయారైపోయారు. ప్రభు అన్నాడు కదా, నా రాజ్యం వస్తుంది, నా రాకడ వచ్చే ముందు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరూ కూడా తయారవుతారు, విశ్వాసులు కూడా అటువైపే తిరుగుతారట. అందుకే నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను తిమోతి పత్రికలో. ఏ మాట చెప్పండి? చెప్పాలి. ఏ మాట చెప్తాను? చాలా సందర్భాల్లో నేను ఆ మాట జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటంటే రానున్న దినాలు అటువంటివే. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలం ఒకటి వస్తుంది. ఆనాడు ఫిలిప్పీ సంఘంలో అదే ప్రారంభమైంది. నేటి సంఘాల్లో కూడా అది ప్రారంభం అవబోతూ ఉంది. చాలామంది వాటి వైపే తిరుగుతూ ఉన్నారు. తిరిగి క్రీస్తు సిలువకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. వాస్తవానికి సిలువకు ప్రధాన శత్రువు ఎవడంటే అపవాది. సిలువకు ప్రధాన శత్రువు అపవాది. అయితే ఎందుకునంటే ఆ అపవాది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యాన్ని, ఆయన జననానికి కూడా నియంత్రించాలని చెప్పి సంకల్పించాడు. కానీ అది వాని వల్ల సాధ్యం కాలేదు. కారణం ఏంటంటే ఆయన సిలువ కానీ, ఆయన జననము కానీ, ఆయన మరణము కానీ ఒక ఉన్నతమైన ఉద్దేశంతో సంకల్పించబడింది. కాబట్టి అపవాది సంకల్పం ఏమాత్రం కూడా సాధ్యము కాలేదు. క్రీస్తు సిలువలో చనిపోయి సమాధి చేయబడినప్పుడు అపవాదికి చాలా సంతోషం కలిగిందంట. ఏమంటే రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి చాలా ఉల్లాసంగా ఉన్నాడట. అయితే ఎప్పుడైతే ఆయన తిరిగి 3వ నాడు లేచాడో, మృత్యుని జయించి, అపవాది సంతోషం అంతా కూడా ఆవిరైపోయాయి. వాని యొక్క ఆనందోత్సాహాలన్నీ కూడా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయంట. కారణం ఏంటంటే సిలువకు అపవాది ఆగర్భ శత్రువు కనుక ఆ శత్రువు మీద ప్రభు విజయం సాధించాడు. కాబట్టి ఆ సంతోషము ఏమాత్రం కూడా నిలబడలేదు. నేను గత దినాల్లో చెప్పాను. మన సంతోషం ఎవరికి ఎక్కువసేపు ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఎక్కువ. భక్తిహీనులకు సంతోషము 1 నిమిషమే, క్షణమాత్రమే సంతోషం. ఇక్కడ ఈ అపవాది ఎప్పుడైతే ప్రభు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేపడ్డాడో ఆ క్షణాలు సంతోషపడ్డాడు. కానీ 3వ దినం ఎప్పుడైతే ఆయన మృత్యుంజయుడై లేచాడో వారి ఆనంద ఉత్సాహాలను ఏమైపోయాయంట? ఎగిరిపోయాయి. కానీ ఈరోజు మనము ఏం చేస్తామనంటే అదే అపవాదిని అనుసరిస్తున్నాం. దేవుడు మనకు జీవితాంతం కూడా సంతోషంగా ఉండని చెప్పి శ్రేష్టమైన వాక్యాన్ని ఇస్తూ ఉంటే ఆ వాక్యము ద్వారా మనకు కలిగే సంతోషాన్ని మనం ఏం చేస్తామంటే అంగీకరించట్లేదు. కీర్తనగాడు అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం అంటాడు, నీ వాక్యము నాకు ఆనందదాయకం అంటాడు. మరి ఈరోజు ఆ ఆనందాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఏమండి, సిలువకు ఆగర్భ శత్రువు అపవాది అయితే ఆయన అనుసరించే వారు కూడా సిలువకు శత్రువులే. అందులో ఎలాంటి సందేహం లేదు. గమనించాలి. అందుకే ఆనాటి నుండి నేటి వరకు కూడా క్రైస్తవులను సిలువకు శత్రువులుగా మార్చాలని, సత్య మార్గంలో నుండి అసత్యం నడిపించాలని ఏమండి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అపవాది. కారణం ఏంటంటే వాని వల్ల కాలేదు కదా. సిలువను ఆపడం, సిలువ కార్యాన్ని ఆపడం అపవాదులు కాలేదు కనుక దానిని మన ద్వారా చెయ్యాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అపవాది తర్వాత శత్రువు ఎవడంటే మనమే. నేనది చెప్తాను ఖచ్చితంగా. సిలువకు అపవాది ప్రధాన శత్రువు అయితే రెండవది మనమే. కారణం ఏంటంటారా? చూద్దామా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం చదవండి ఒకసారి. శత్రువులమై ఉండగా రక్షించబడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడండి? ఏలయనగా
మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే, మొదటి శత్రువు అపవాది సిలువకు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, రెండవది మనమే. ఎందుకంటే పౌలు భక్తుడు రోమాసంగం చెబుతూ మనము శత్రువులుగా ఉండగానే చనిపోయాడు ఆయన. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, ఒకని నడత యెహోవాకు ప్రీతికరమైనప్పుడంట ఆయన చేసే పని ఏంటి? మర్చిపోయారా? చెప్పాలి. ఒకని నడత యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువుని సహితము మిత్రునిగా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనిస్తాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఇంకా శత్రువులుగా ఉండగానే ప్రభు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా మారలేదు, ఇంకా ఆయనకు మిత్రులుగా కాలేదు, కాకుండా ఆయన ఏమైపోయాడంట? చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కుమారుడి మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయనతో జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షణలోనికి వెళ్తాం. ఈ సత్యాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని సంగమ. ఈ మాటలు సిలువ దగ్గర వెల్లడైనటువంటి దేవుని ప్రేమ మీద ఆధారపడి మనకు నేర్పిస్తున్నటువంటి ముఖ్యమైన పాఠం. విశ్వాసులు ఇంకా అపనమ్మకముతో, ఇంకా దేవునికి శత్రువులు ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అదేంటంటే, మనం చాలామంది అంటారు, అదేంటండి మనం ఎలా శత్రువులు అవుతామండి, మారు మనసు పొందేం కదండి, బాప్తిసం తీసుకున్నాం కదండి, లోకమంతా విడిచిపెట్టేసాం కదండి, పాపం చేయట్లేదు కదండి, మరి ఇంకా ఎలా శత్రువు అని అనొచ్చు. చూద్దామా? అదే రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి మీరు తొలగిపోండి. ఏమండి? కాబట్టి కపట బోధకుల గురించి విశ్వాసం హెచ్చరిస్తున్నాడు పౌలు. ఎందుకంటే వారి మాటలు విని వాటి ప్రకారం నడుస్తూ వ్యతిరేక భేదాలు ఆటంకాలు కలిగించేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారు సిలువకు శత్రువు. ఈరోజు అలాంటి స్థితి మనలో ఉండొద్దు అనేది దీని వాక్యం చెప్తున్నమాట. క్రైస్తవులు అయ్యుండి, విశ్వాసులు అయ్యుండి అనేక దుర్గుణాలు కలిగినటువంటి వారు కూడా లేకపోలేదు. దుర్గుణాలు అంటే ఆ గుణాలు మంచివి కాదు. కపట బోధకు తిరిగి వ్యతిరేకమైన గన్న చూడండి, చాలా చక్కటి మాట. ఈ మాట మీరు ఇంటి దగ్గర చదువుకొని ఇష్టమంటే, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితంలో మనం ఏదైతే నేర్చుకున్నామో, దేనినైతే మనం అంగీకరించామో దానికి వ్యతిరేకంగా కలుగజేసే వాటిని మనము నమ్ముతూ ఉంటే గనక మనము సిలువకు శత్రువులమే. మనం నేర్చుకున్నది సత్యమైన బోధ, మనం వింటున్నది ప్రేమ కలిగినటువంటి బోధ, మనం ఆచరిస్తున్నది ప్రేమ కలిగినటువంటి మార్గం. అలాంటిది నేర్చుకున్న తర్వాత కూడా ప్రస్తుత దినాల్లో దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంట? నేర్చుకున్న ఆటంకాలను కలిగజేసేటువంటి పరిస్థితి. అలా ఎవరైతే ఉన్నారో వారిని సిలువకు శత్రువులు అంటున్నాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం కొన్ని మాటలు చదివితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. అక్కడ దుర్గుణాల గురించినటువంటి మాటలు ఉన్నాయి. అంత్య దినములలో అపాయకర కాలములు వస్తాయి. ఎందుకంటే ఇక చూడండి, క్రైస్తవులు అయ్యుండి దుర్గుణాలు కలిగిన మనుషులంటే వీళ్ళే. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఇవన్నీ కూడా 7వ వచనం వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైస్తవులలో ఉన్నటువంటి దుర్గుణాలు, మంచి గుణాలు కాదు. అలాంటి వారు సిలువకు శత్రువులు అంటున్నాడు. చాలా చక్కని వివరణ ఇందులో ఉంది, మీరు ఇంటికి వెళ్ళిన చదవండి వీలైతే, సమయం లేదు. ఈ దుర్గుణాలు ఆనాటి నుండి నేటి క్రైస్తవ జీవితాల్లో చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం. ఆనాడు తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తూ, మనుషులు ఇలా ఉంటారయ్యా, నీ పరిచర్య విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి హెచ్చరించాడు. ఆనాటి నుండి నేటి క్రైస్తవ జీవితాల్లో కూడా అనేక మంది ఈ దుర్గుణాలు కలిగి ఉండడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఇలాంటి వాటిని కలిగి ఉన్నవారు సిలువకు శత్రువులు అంటున్నాడు.
దుర్గుణాలను కలిగిన వారు, దుర్బోధకుల మాటలు వినేవారు, ఏమండి అపవాది తంత్రాలు ఎదిరించేవారు, వీళ్ళందరూ కూడా సిలువకు శత్రువులే. మరొక మాట ఉంటుంది, అదే తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే క్షమించాలి 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అనే మాట ఉంటుంది మీకు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. అలాంటి వారు కూడా సిలువకు శత్రువులే. గమనించాలి. మధ్యాహ్నం సమయంలో ఏమండి మనలో భక్తి ఉంది, మంచిదే కాదు నేను చెప్పను, వ్యతిరేకించడానికి కూడా నేను సమర్థులను కాదు. యోబు జీవితంలో తన స్నేహితులు ఒక మాట అంటారు, ఒక ప్రశ్న వేస్తారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మరి రోజు మన భక్తి ఎందుకు దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి భక్తిలా ఉంది? మనం చేస్తున్న భక్తి ఎందుకు శక్తి లేనిదిగా మారిపోతుంది? మనము చేస్తున్న భక్తి ఎందుకు ఇతరులను దేవుని దగ్గరికి నడిపించలేకపోతుంది? మనం చేస్తున్న భక్తి ఎందుకు మన విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేయలేకపోతుంది? ఎందుకనంటే మనం చేసే భక్తిలో ఏమీ లేదు, శక్తి లేదు. అందుకే మాట, పైకి భక్తి గలవారే ఉంటారు కానీ దాని శక్తిని ఏమాత్రం కూడా ఆశ్రయించని వారు సిలువకు శత్రువులే. గమనించాలి. భక్తి అంటే దేవుని ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి, కానీ కొందరు క్రైస్తవులు మాత్రము ఏమండి తాయెత్తులు కట్టుకుంటారు, జాతకాలు చూస్తారు, ఏమండి అదృష్టాల మీద ఆధారపడతారు, శకునాలు చూస్తారు. జాగ్రత్త, ఒకళ్ళు మనలో ఉంటే గనక వాటిని ఏమాత్రం నువ్వు ఆచరిస్తున్నా కూడా నీవు సిలువకు శత్రువే. మనకు తెలుసు కదా, వాస్తవానికి ప్రభువారు సిలువ వేయబడి ఎన్ని సంవత్సరాలు అయిందండి చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారుగా 2020 సంవత్సరాలు దాటేసింది. ఎందుకో తెలుసా? ఎవరు కూడా శత్రువులుగా ఉండకూడదు, అందరూ మిత్రులుగా మారాలని ఆయన కల్వరి సిలువలో బలయ్యాడు. అయినా కూడా ఆ సిలువకు ఇంకనూ మనము శత్రువులుగానే మిగిలిపోతాం. నేను మరలా చెప్తున్నాను, జాతకాలు చూసేవాళ్ళు, అదృష్టాల మీద ఆధారపడేవాళ్ళు, ఇంకొక మాట శకునాలు చూసేవారు ఉన్నారా? జాగ్రత్త, విడిచిపెట్టేసేయండి. ఇది దేవుని హెచ్చరిక, నా మాట కాదు. అలా వాటిని అనుసరిస్తున్నావు అంటే నువ్వు సిలువకు శత్రువుడే. క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే, కానీ సిలువకు నువ్వు శత్రువుగా ఉన్న విషయాన్ని గమనించాలి. మనుషుల వ్యర్థమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు అనుసరించేవారు ఇంకా చాలామంది ఉన్నారు. సమయం లేదు కానీ మనకి, వీళ్ళందరూ కూడా సిలువకు శత్రువులే. నేను అంటాను, వారిలో నువ్వు ఉండొద్దు. ఒకటే మాట, అపవాదిని అనుసరించొద్దు, ఏమండి అబద్ధ బోధకులను అనుసరించి వాటి ప్రకారము నడవద్దు, దుర్గుణాలు కలిగి ఉండొద్దు, పైకి భక్తివారిగా ఉండొద్దు. తర్వాత ఏంటంటే వ్యర్థమైన వాటి వైపు నడవద్దు. ఒక వ్యర్థమైనటువంటి ఆచరణలు అందిస్తే కనుక నువ్వు సిలువకు శత్రువే. మరి ఈరోజు మన సంగతి ఏంటి? శ్రమదినాలు ఆచరిస్తున్నామే కానీ దానికి విలువ ఇస్తున్నామా? ఏమండి శ్రమదినాలు ఆచరిస్తున్నాము కానీ విలువ ఇస్తున్నాము దానికి? నేను అంటాను, విలువలేని ఆచారము వ్యర్థం. విలువలేని ఆచారం వ్యర్థం. శ్రమదినాలు వస్తున్నాయి, సంఘము ఖచ్చితంగా 40 దినాలు పాటిస్తుందని తెలిసినా కూడా నీవు దాని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నావంటే నీవు సిలువకు శత్రువు కాక మరేంటి? సంఘ అధ్యక్షులు చెప్తూ ఉంటారు, మన సంఘంలో జరిగినంత వైభవంగా ఎక్కడ కూడా జరగదు 40 రోజుల పండగ. ఈ శ్రమ దినాల్లో సహితము నువ్వు నిర్లక్ష్యం గృహం దగ్గర ఉంటున్నావంటే నువ్వు సిలువకు శత్రువు కాక మరేంటి? సిలువ శ్రమకాల దినాల్లో సిలువను ఆశ్రయించకుండా, సిలువను ఆరాధించకుండా ఉన్నావంటే నువ్వు సిలువకు శత్రువు కాక మరేంటి? ఆలోచించేయాలి. కనుక పిల్లలు గమనించాలి, ఈ శ్రమ దినాలను నువ్వు ఆత్మతో సత్యంతో ఆచరించాలి. ఒకసారి పరీక్షించుకోవాలి. సిలువకు శత్రువు ఉన్నావేమో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ సిలువకు శత్రువుగా ఉంటే నువ్వు తప్పించుకోలేవు.
ఆ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. సిలువకు శత్రువుగా ఉంటే తప్పించుకోలేవు. నేను మరలా చెప్తున్నాను, పైకి భక్తిగా ఉండి ఆచరించే ఈ శ్రమకాల ధ్యానాలు వ్యర్థము, ఆచరించొద్దు దయచేసి. అలా చేస్తే నువ్వు సిలువకు శత్రువు కానీ మిత్రువుగా మారలేవు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన నేను అంటాను, ఒకవేళ మనలో ఇలాంటి లక్షణాలు దుర్గుణాలు కలిగి ఇంకా సిలువకు శత్రువులుగా, కొంతమందికి అంటే అండి ఈ మాట చెప్పి ముగిస్తాను, కొంతమందికి మనస్సాక్షి గద్దించుదట. నేనైతే అనుకుంటాను అసలు వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది కొన్నిసార్లు. చూడండి, అన్యుల గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరండి, అది మనందరూ తెలిసిన విషయమే. వాడు ఎలా బ్రతికినా కూడా మన గురించి ఎవడంటారు. కానీ మనలో కొన్నిసార్లు వాక్యం గద్దిస్తున్నా కూడా, మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తున్నా కూడా ఏమాత్రం కూడా దాన్ని లెక్క చేయకుండా, అందుకే పౌలు చాలాసార్లు అనబడ్డాడు, మీ మనస్సాక్షిని బట్టి నడుచుకోండి. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ మనలో ఎవరమైనా సిలువకు శత్రువులుగా ఉంటే విడిచిపెట్టేద్దాం. ప్రభువు నిన్ను మిత్రుడిగా చేసుకోవడానికే సిలువను ఆశ్రయించాడు. నిన్ను ఆ సిలువకు బంధువుగా చేయడానికే ఆయన మరణ బాధ అంగీకరించాడు. నిన్ను ఆ సిలువకు సత్సంబంధంగా ఉంచాలనే ఆయన ఆ బలియాగం చేశాడు. కనుక ఇంకా నువ్వు సిలువకు శత్రువుగా ఉండి ఆయన మరలా సిలువేయద్దు. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ఏమని మనలో అబద్ధ బోధకులు వంటి మాటలు పెడచెవిని పెట్టి విడిచిపెట్టేసి, దుర్గుణాలు ఉంటే వాటిని సద్గుణాలుగా మార్చుకొని, ఆ పైకి భక్తి కాకుండా ఆ భక్తిని ఆశ్రయిస్తూ వ్యర్థమైన వాటి వైపు మన అడుగులు పడకుండా సిలువకు మిత్రులుగా ముందు కొనసాగుతూ దేవుని రాజ్యంలో స్థానము సంపాదించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో ఉన్నాం నాయన. ఇదిగో అనుదినము నీ మాటల చేత హెచ్చరిస్తున్నావు. నిజమే, ఎన్ని మాటలు వింటున్నా, ఎన్నిసార్లు హెచ్చరించబడుతున్నా, ఎన్నిసార్లు గద్దించబడుతూ ఉన్నా, మేము ఇంకనూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు మా కొరకు చేసిన ఆ సిలువ యాగాన్ని మేము స్మరణ చేసుకోకుండా ఇంకనూ ఆ సిలువకు శత్రువులుగానే ఉన్నామేమో. నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, పౌలు భక్తులు చెప్తున్నట్లుగా, మేము శత్రువులు ఉండగానే ఆయన మా కొరకు చనిపోయాడు. నాయన ఇంకనూ అయినప్పటికీ మాలో అటువంటి గ్రహింపు రాక, ఆయనకు మిత్రులుగా మారలేక ఇంకనూ నేటికి క్రైస్తవం ఉంటూనే, విశ్వాసులుగా ఉంటేనే ఆ సిలువకు శత్రువులుగా మారుతున్నామేమో. అయితే మన్నించి విత్తబడిన ఈ వాక్యము విన్న మా అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చి, మా హృదయంలో సిలువకు ఏదైతే శత్రువు అనేటువంటి ఆలోచన దానిని విడిచిపెట్టి నీకు మిత్రులుగా ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. ఇంతవరకు జరిగిన ఆరాధనలు మీరు మాతున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ తదుపరి ఆరాధన సహితం మాతో నడిపించి కృపలు భద్రపరిచి ఘనత మహిమ మీరు పొందుకోండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రస్తుతం భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. ప్రాకారమైనావే, నా చుట్టూ ఉన్నావే, ప్రాకారమైనావే, నా చుట్టూ ఉన్నావే, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా,
నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. ప్రాణభీతి నాకు కలుగగా, నీ రెక్కల చాటున నన్ను దాచావే. ఆందోళనలో నేను ఉండగా, నీ మాటతో నన్ను ఆదుకున్నావే. ప్రాణభీతి నాకు కలుగగా, నీ రెక్కల చాటున నన్ను దాచావే. ఆందోళనలో నేను ఉండగా, నీ మాటతో నన్ను ఆదుకున్నావే. క్షణమైన నన్ను మరువకుండా భద్రము చేసావే. క్షణమైన నన్ను మరువకుండా భద్రము చేసావే. ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే. ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే. నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. మంచిది. పిల్లల సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటన తెలియజేస్తారు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి పాస్టర్ గారి ద్వారా చక్కనటువంటి ఆ విషయం, క్రీస్తు శిలువకు శత్రువులు అనే ఒక అంశంపై చాలా విషయాలు ఆయన తెలియజేశారు. అయితే మనం ఇప్పటివరకు ఏమనుకుంటాం అంటే శిలువకు శత్రువులు అపవాది అనుకుంటాం, సైతాన్ అనుకుంటాం. మరి అంతకంటే అపవాది సైతాన్తో పాటు మనం కూడా ఏంటి ఆయనకి శత్రువులుగానే ఉంటున్నామట. ఎందుకంటే చాలా కారణాలు పాస్టర్ గారు చెప్పారు. ఒక దుర్గుణాలు మనం విడిచిపెట్టట్లేదు, వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టట్లేదు, అవన్నీ కూడా చెప్తూ అక్కడ మరి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘానికి ఎంతగా ప్రాధేయపడ్డాడు చూడండి. అప్పట్లో, ఇప్పుడు కదా, అప్పట్లోనే ఆయన ఒక మాట అంటాడు, నేను ఏడుస్తూ మిమ్మల్ని ప్రతిమాలుతూ ఉన్నాను, ఇప్పటికైనా మీరు అలాంటివన్నీ విడిచిపెట్టండి, క్రీస్తు శిలువకు దూరం అవ్వద్దు అనేసి చాలా ప్రాధేయపడుతున్నాను అనేసి చాలా దీనంగా అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పినట్టుగా చూస్తాం, చాలా దీన దశతో. అయితే ఈరోజు మనం కూడా నిజమే కదా, ఈరోజు అంశం అదే. ఎందుకు అలాంటి శత్రువులుగా నేను కూడా ఉంటున్నానా? ఆ శత్రువులు, ఆ శిలువకు నేను కూడా బలహీనపరుస్తున్నానా? మరి ఆ శిలువకు మనం బలపరిచి అందరిలో ప్రచారం చేయాలి. కానీ నేను ఇప్పటికి కూడా ఆ శత్రువుల్లోనే నేను, నా కుటుంబం ఉంటుందా అనేది మనం ఇక్కడ ఆలోచించుకొని ఇకనైనా అలాంటి మాటలకు స్వస్తి చెప్తూ ఏంటి మిత్రువుగా అవడానికి మనం ప్రయత్నించాలని పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన సాక్ష్యాలు మన మేరీ రత్న గారు చెప్పారు, తన తాలూకా ప్రార్థన వినపం తెలియజేశారు. మరి తను ప్రయాణమే వెళ్తూ ఉన్నారు, తన గురించి, తన ఆరోగ్యం గురించి, మరి కుమారులు టిక్కు, సపన్ అవ్వచ్చు, కుమార్తె రింకు, వాళ్ళ గురించి ప్రార్థించమని కోరి ఉన్నారు. తన ప్రయాణం గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ శిలువ ధ్యానాల్లో ఈరోజు సాయంత్రం ఉండదు, గమనించండి. ఈరోజు ఉండదు, రేపు మరలా 17వ దినం 6:30కు మనం తప్పక కలుస్తాం, గమనించాలి. అదేవిధంగా మరొక ప్రకటన, మరి మా పెద్దబాబు నిఖిల్ మరి చాలా సంవత్సరాల తర్వాత రాలేదు, మరి త్వరలో వస్తూ ఉన్నాడు ఇండియా. ఏప్రిల్
8న అక్కడ బయలుదేరి 9th వైజాగ్లో ల్యాండ్ అవుతాడు. మరి మా నిఖిల్ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా సీది పాస్టర్ గారు రమేష్ గారు ఉన్నారు, చాలామంది తెలుసు మనకి రమేష్ పాస్టర్ గారు. మరి ఆయన అస్వస్థలుగా ఉన్నారు. మరి చాలా కండిషన్ చాలా సివియర్గా ఉంది రమేష్ పాస్టర్ గారిది. మన అనుదిన ప్రార్థనలో రమేష్ పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. సంఘ అధ్యక్షులు వారు అన్ని మాస్టర్ చెప్పినట్లుగా నేటి దినం ఈ శ్రమకాల ధ్యాన కూటం ఉండదు. తిరిగి రేపటి 17వ దినమందు ప్రభు సన్నిధిలో మనము కలుసుకోవడానికి, వాక్యము ధ్యానించడానికి, ఆయనను ఆరాధించడానికి సిద్ధపడి వద్దాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. వాక్యము మనను సూటిగా గద్దించింది. ఫిలిప్పీ సంఘములో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారని పౌలు జ్ఞాపకం చేశాడు. ఒకవేళ ఆ వాక్యము మనకు గనక అన్వయించుకోగలిగితే మన సంఘములో లేక మనలో, మన సమాజంలో ఎవరమైనా క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉంటున్నామేమో, పరిశుద్ధాత్మదేవుడు మనందరి నిమిత్తమై దుఃఖించేటువంటి పరిస్థితి లేకుండా మిమ్మల్ని బట్టి నేను ఆనందించాలి ఆయన కోరుకుంటున్నాడు కనుక అటు రీతిలో శిలువకు మిత్రులుగా, ప్రభువుకు ఆనందం కలిగించేవారుగా మన యొక్క విశ్వాస ప్రయాణం కొనసాగాలి. ప్రభు సంకల్పం అదే, ఆయన ఉద్దేశం అదే. దాన్ని నెరవేర్చే దిశగా ఆ బాధ్యత మనమైతుంది కనుక అటు దిశగా మనము అడుగులు వేస్తూ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి అమ్మ ప్రియ తల్లిగారు మేరీరత్నం గారు ముందుకు వచ్చి మనందరినీ ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధనను ముగించుకుందాం. మహాపరిషుడైనటువంటి మా పరమ తండ్రి, మీ యొక్క బంగారు పాదములకు వెళ్ళండి. స్తుతులు స్తోత్రముల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క క్షణం వరకు కూడా మా రక్షక మా దేవ, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ యొక్క మందిరములకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ధ్యానించే భాగ్యాన్ని మా ప్రభ మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో చూడలేక నా రక్షక నా దేవ, అనేక మంది మీ యొక్క సన్నిధానంలో ఉన్నాను నేను. అటు వారి కంటే మా ప్రభ మేము యోగ్యం కాము, మంచివారము కాము. అయినా ప్రభ మీ యొక్క ఉచితమైన మీ కృప, మీ ప్రేమ చేతను మా తండ్రి మీరు మా పక్షంలో మీరు చూపించినటువంటి మీ యొక్క రక్షణ ఆనందకరమైనటువంటి జీవితాలతో మా ప్రభ మీరు మమ్మల్ని నింపి నడిపించుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మా యొక్క సంఘాన్ని మా ప్రభ మీ పాదములు ఎద్దు సమర్పించుకుంటున్నా ప్రభ. సంఘాన్ని మా ప్రభ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క నిధిని బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మా ప్రభ మీరు చూసి ఆస్వాదించండి నైనా. నా రక్షక నా దేవ, మేము నమ్మక క్రైస్తవులుగా కాకుండా మేము ఏ కారణం చేత అయితే నా ప్రభ మీ యొక్క మందిరములకు వచ్చి మీ యొక్క వాక్యాన్ని చదివి మీ నామం పేరట మా ప్రభ మేము ధ్యానించుకోవటకు మేము వస్తున్నామా. అట్టి విధంగా నా రక్షక మా యొక్క నిజ జీవితాలలో కూడా నా రాజా మీరు మాకు కావాల్సినటువంటి మంచి మారు మనసును దయచేసి మీ బిడ్డలంగా మా ప్రభ మేము జీవించుకోగలిగే భాగ్యంతో మీరు మమ్మల్ని అందరినీ నింపు నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మా నడవడిక ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా మీకు మేము మా యొక్క గ్రామములకు మా ప్రభ మేము సాక్షులుగా బ్రతుకోగలుగుటకు మీ యొక్క కృపతో మమ్మల్ని అందరినీ నింపు నడిపించమని, ఆ రక్షక దినమంతా మీరు మాకు కావాల్సినటువంటి సహాయాన్ని దయచేయమని, ఈ దేవుడి దినాసులు మా అందరిపై మెండుగా కృంభరింప చేయమని, మీ యొక్క రాకడ ఆలస్యమైనట్లయితే మా ప్రభ మరొకసారి ఈ విధంగా మా యొక్క సంఘంతో కలిసి నిలిచి సంతోషించి ఆనందించే భాగ్యాన్ని కూడా మీరు నా యొక్క జీవితానికి అనుగ్రహింప చేయమని, నా ప్రభుని ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్య పాదముల వద్ద అత్యున్నత వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణులను క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధనను తెక్క దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అనుదినము రక్షణ మార్గములు నడిపిస్తూ మనలను భద్రపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, సర్వసత్యములకు నడిపిస్తున్నటువంటి ఆదరణకర్తగా ఉండి
ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల ఈ రోజున మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.